హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఫ్రై చేయడం చూద్దామండి. యాక్చువల్లీ నేను ఊరు వెళ్ళానండి, చాలా ఆకలిగా ఉంది. వచ్చేటప్పటికి బీబీ డైలీ ఆర్డర్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కట్ చేసి ఉన్నవే ఆల్రెడీ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకి సరిపోయిన పోపు సామాన్లు అన్నీ తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అండి, చిన్న ఆనియన్స్ నేను తీసుకున్నాను. చిన్న ఆనియన్స్ ఎంత టేస్టీగా ఉంటాయండి పెద్ద ఆనియన్స్ కంటే. సో సమ్ టైమ్ అది కూడా తీసుకోవాలి, బట్ ఇప్పుడైతే నేను చిన్న ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, వీడియోలో చూస్తున్నట్లు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి, అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ అండి. నేను బీబీ డైలీలో ఆర్డర్ చేసుకున్నానండి. ఊరి నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ప్యాక్ వచ్చేసింది. యాక్చువల్లీ నేను 3 కలర్స్ ఆర్డర్ చేశానండి, బట్ 2 కలర్సే వచ్చాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలరే వచ్చింది. కట్ చేసి ఉన్నవే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఊరి నుంచి వచ్చాను కదండి, అవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అంటే కష్టం కదా. ఆల్రెడీ కట్ చేసి ఉన్నవైతే అలా కుక్ చేసుకొని కొంచెం ఫుడ్ తినేసామంటే, రెస్ట్ తీసుకున్నామంటే కొంచెం జర్నీ టైట్ పోతుంది కదా అని ఆల్రెడీ కట్ చేసి ఉన్నవే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి కదా చూస్తూ ఉంటే. వావ్, సూపర్గా ఉందండి. క్యాప్సికమ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే తొందరగా కుక్ చేసేయచ్చు, ఏమంటారు? అంతే కదా. యా, పెద్దగా అయితే నేను ఇప్పుడు కష్టపడలేదు. కట్ చేసి ఉన్న వెజిటబుల్స్ అయితే తెచ్చేసుకున్నాను కనుక డైరెక్ట్గా పాన్ పెట్టేసి ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని అండ్ కట్ చేసి ఉన్న క్యాప్సికమ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ వేసేసుకున్నానండి. వేసేసుకొని కాసేపు కలిపేసుకున్నాను. కలిపేసి క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ విడిచిపెట్టాను. కొంచెం తక్కువగా మంటలో పెట్టుకోవాలండి, స్లో కుక్ చేసుకోవాలి. ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వాటర్ అనేది వేయకూడదు, ఇది ఫ్రై కదా. సో ఫ్రై, క్యాప్సికమ్ ఫ్రై అంటే మరి వాటర్ వేయకూడదు కదా. గ్రేవీ కూడా రాదండి ఇది. టమాటోస్ కూడా వేయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరి మీరు చేసి చూసారంటే మీకే తెలుస్తుంది. ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత ఆ స్టీమ్కి చక్కగా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారుగా. ఎస్, ఇప్పుడు వచ్చేసి కర్రీ మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కర్రీ చిల్లీ పౌడర్ అండ్ పసుపు. వేరే ఎక్కువగా ఐటమ్స్ ఏం అవసరం లేదు. కొంచెం తొందరగా కుక్ చేసుకొని టేస్టీగా తినాలి అనుకుంటే ఇలాగే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, కర్రీ చూస్తుంటే తెలుస్తుంది మీకు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ పౌడర్స్ అన్నీ వేస్తాం కదా, ఇప్పుడైతే స్మెల్ చాలా టేస్టీగా వస్తుంది. స్మెల్ చాలా బాగుంది. తొందరగా అన్నం తినేసేయాలనిపిస్తుందండి. ఓకే, జస్ట్ ఒక్క 2 మినిట్స్ అండి. క్యాప్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాము. అన్ని పౌడర్స్ వేసాం కదా, కొంచెం స్టీమ్కి బాయిల్ అయితే ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. అదేనండి స్మెల్ పోవడం అంటే. ఆ కారము, పసుపు అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా తినటమే లేట్. ప్లేట్లో రైస్ వేసుకొని వచ్చేసాను. వేరే ఏం లేదు కదా, ఊరి నుంచి వచ్చాను కదా. బట్ ఈ కర్రీతో తింటే కడుపు నిండుగా తినేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాను కాసేపు. వావ్, వేడి వేడి అన్నంలో క్యాప్సికమ్ ఫ్రై కర్రీ వేసుకొని కలుపుకొని తింటే అద్దరిపోద్దండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి బీబీ డైలీ ద్వారా ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ దొరికాయి చూడండి. అబ్బా, కొంచెం అయితే మాత్రం ఒప్పుకొచ్చిందండి. నేనే కుక్ చేసుకుంటే బెటర్ కదా అని. అందుకే వచ్చేటప్పటికి ప్యాకెట్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ బీబీ డైలీ. వావ్, ఎంత టేస్టీగా ఉంది తెలుసా కర్రీ అండ్ వేడివేడిగా రైస్.
రెండు కూడా వేడిగా ఉన్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.